జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జాయినింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఇందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పలువురికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఉన్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాలుకు తట్టు తప్పితే నేను వచ్చి పట్టగడతా. పార్టీని నిలబెట్టే క్రమంలో కొన్ని చీడ పురుగులను ఏరవేయాల్సిన అవసరం వస్తుంది. ఆ చీడ పురుగులను ఏరవేసే క్రమంలో కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉంటది. కానీ ఆ చీడ పురుగుని ఏరవేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లాంటి దక్క కలగకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లాంటి ఏమంటారు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. అనుకుంటుండొచ్చు, అన్న మా దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు, మా పేరు పిలవలేదని చెప్పేసి. పేరు పిలవాలంటే ఎంతమంది పేర్లు పిలవాలి? పేర్లు పిలిచినా పిలవకపోయినా నా గుండెల్లో మీ ప్రతి ఒక్కరు ఉన్నారు. మీ ప్రతి ఒక్కరికి నా హృదయంలోనే మీకు చోటున్నది. మీకు ఏమాత్రము మీరు భంగపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మిత్రులారా. అయితే క్రమశిక్షణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య వల్లనే 130 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముఖ్య బలం ఎవరు? కార్యకర్తనే. నేనున్నా మీకు తోడుగా మీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. ఎవడన్నా చెప్పే మాటలు, చెప్పుడు మాటలు వినవలసిన అవసరం లేదు. ఏ విషయమైనా నాతో డైరెక్ట్ గా మీరు రావాలి, పనులు చేసుకోవాలి. మీ పిల్లల యొక్క భవిష్యత్తును నేను చెక్కదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం జరిగింది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్ల యొక్క వాటిని ఏ విధంగా చేయాలి ఆల్రెడీ మీకు తెలుసో తెలియదో దాదాపుగా ఒక 15 రోజుల నుంచి మన ఒక టీం, సర్వే టీం నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఉన్నది. ఎవరు నాయకులు, ఎవరిని మనము ముందడ పెట్టి నిలబెట్టాలి, ఎవరు నిజమైన నాయకులు. ఇంకో విషయం ఈరోజు మీ ముందు నేను స్పష్టం చేయదలుచుకున్నా. చాలా సార్లు ఏం చెప్తా ఉన్నారంటే, సార్ మాకు పిలవలేదు, మీరు పిలవలేదు. కొంతమంది సార్ వాడుకకి ఎందుకు పిలిచేది, నువ్వు పిలవలేదు, లేకపోతే ఫలానా వాళ్ళు పిలవలేదు మీ ప్రోగ్రాంకు. ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశము. ఇది నీకు నాకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజు నేను ఎమ్మెల్యేని కాబట్టి అది వేరు. ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ సభ్యత్వానికి చాలా తేడా ఉంది. కాంగ్రెస్ సభ్యత్వం విషయానికి వచ్చేస్తే నీకు నాకు ఏమి తేడా లేదు, అందరం సమానమే. ఒక్క విషయం ఏంటంటే, ఈ పిలువలేదు అని చెప్పేటటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానే కాదు. ఎందుకంటే నీ ఇంట్లో పెళ్లి ఉన్నది, నీ తమ్మునికి పోయి చెప్తావా? ఎందుకు చెప్పు? నీ ఇంటివాడు అయితే లోపల ఉంటావు, ఇంటివాడు కాకపోతే పిలువని అంటావు. కాబట్టి స్థానిక సంస్థల్లో చెప్తున్నా, ఏ నాయకుడైతే ఈ రోజు సార్ నువ్వు పిలవలేదు కాబట్టి నేను రాలేదన్నావో నిన్ను పక్కన ఉంటావు, నీకు రానియా, నువ్వు రావు. ఎవరైతే నాది నా కార్యక్రమం అని చెప్పేసి వస్తాడో వాడే నా నాయకుడు. వాడు చిన్నవాడు కానీ వాడు పెద్దవాడు కానీ ఏ కార్యక్రమమైనా సమాచారం అందిస్తాం కానీ ఎవరికి ఇన్వైట్ చేసేది లేదు, పిలిచేది లేదు. నువ్వు రాకపోతే నువ్వు అక్కడే, నేను ఇక్కడే. గ్రూప్ రాజకీయాలని చెప్పేసి అప్పగారు అన్నారు. గ్రూప్ రాజకీయ విషయంలో చాలా చాలా కఠినంగా వ్యవహరిస్తా. నేనైతే చాలా కఠినంగా వ్యవహరిస్తా. కుటుంబాలు అనుకుంటున్నారు మేము ఇది చేసినాము, మేము అది చేసినామని చెప్పేసి. నాకు అర్థం కాదు. బిచ్చుకుందలా ఒక తెల్లకోతి అని చెప్పేసి అన్నా నేను మొన్న. ఆ తెల్లకోతి కరెక్ట్. తెల్లకోతి దిక్కెళ్ళి చాలా చిన్న చిన్న మిత్రులు పాపం, మీ పనులు మీరు చేసే దరిద్రమైనటువంటి కార్యక్రమాలు బంద్ చేసుకోండి, లేకపోతే మరి చాలా తీవ్రమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. అవమానానికి గురి కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వచ్చి సార్ మా తప్పైంది అంటే కుదరదు. ఎందుకంటే దేనికైనా కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది. డెడ్ లైన్ దాటిపోయింది అనుకో, నువ్వెంత తీసుమారు కానివ్వగా, ఎంత తీసుమా. నేను ముఖ్యంగా బిచ్చుకుందా నాయకులకు కూర్చున్నటువంటి నాయకుల ద్వారా నేను తెలియజేస్తున్నా, చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎంత తీసుమార్గాడైనా కూడా ఇంట్లో వచ్చి సభ మీటింగ్లు పెడితే సార్కు తెలియదు అనుకోవద్దు. సార్కు తెలుస్తుంది. సార్కు తెలిస్తే ఇక నేను పరుష పదాలు నేను ఉపయోగించుకోదలుచుకోలేదు. కానీ చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ శిఖండి పనులు ఇటు కాకుండా అటు కాకుండా, మొన్న పిచ్చుకుందల ప్రోగ్రాం పెట్టినాం, ఆడికి రాలే. ఈ రోజు ఈడ ప్రోగ్రాం పెట్టినాం, ఇడికి రాలేదు. కానీ మొన్న మన సెంట్రల్ లైటింగ్ కార్యక్రమం అయితే మాత్రం
వచ్చాడా కొబ్బరికాయ కొట్టినప్పుడు నిలబడడం జరిగింది. మరి ఏమైంది? ఎందుకు? నీకే చెప్తున్నా పేరు చెప్తే ఫలితం కాబట్టి పేరు చెప్తలేను. ఇటువంటి చిల్లర పనులు బంద్ చేసుకో. మరొక ప్రోగ్రామ్ అయ్యే లోపు మారకపోతే అక్కడనే ఉండు, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు.